అంటే ఇదివరకు మేము మాట్లాడుకునేది ఏంటంటే 'శేఖర్ కమ్ముల' పెద్ద స్టార్స్‌తో ఎందుకు తీయరు హ్మ్. అన్న టాపిక్ వచ్చినప్పుడు ఈయన ఈయన స్కూల్ డిఫరెంట్ కదా! ఈయనకి నచ్చినట్టే సినిమా తీసుకుంటారు. దాంట్లో వీళ్ళు మెర్జ్ అవ్వడానికి టైం పడతది. అందుకే 'శేఖర్ కమ్ముల' వెళ్ళట్లేదు స్టార్స్ దగ్గరికి. చాలా సార్లు ఫలానా హీరోతో 'శేఖర్ కమ్ముల' సినిమా చేస్తున్నారు. ఫలానా హీరోకి కథ చెప్పారు. 'మహేష్ బాబు' లాంటి హీరోకి కథ హ్మ్. చెప్పారు. ఇలాంటి వార్తలొచ్చినప్పుడు ఆ కాంబినేషన్ ఆగిపోవడానికి కూడా కారణాలు ఇలాంటివి కావచ్చేమో అనిపిస్తుంటుంది. అదేండి. నాకు జనరల్‌గా ఇప్పుడు డెఫినెట్‌గా ఇప్పుడు నేను డిఫైన్ చేస్తే వెనక్కెళ్ళి చూస్తే ఇప్పుడు 'హ్యాపీ డేస్‌లో' స్టార్‌ని పెట్టలేము. పెడితే అసలు యాక్చువల్లీ ఆహ్, ఆహ్, ఆళ్ళు పోతారు, నేను పోతాను. అలానే ఈ సినిమాలో స్టార్ కాకుండా చేయలేము ఈ సినిమాని. అంటే అది రిక్వైర్మెంట్ అన్నమాట. కథకి ఈయన బాగా చేస్తాడు అనుకుని అది ఒదిగిపోతారు. అండ్ ఒక స్కేల్, ఒక రేంజ్ కావాలన్నప్పుడు, ఒక విషయం చెప్దాం అనుకున్నప్పుడు స్టార్ కావాలి. స్టార్ కావాలన్నమాట. అది తొందరగా చెప్పాలి. ఒక ఎఫెక్టివ్‌గా చెప్పాలి అనేది అది అది ఇందులో జరిగింది. సో, అందుకే స్టార్స్. నేను స్టార్స్ మీద మీకున్న ఒపీనియన్ మారిందండి? నాకెప్పుడు మంచిగా నాకెప్పుడు నేనేం అసలేం వాళ్ళేం దూరం వాళ్ళే అందరం కాదు. నేనెప్పుడు వాళ్ళకి కుదిరే కథ అండ్ ఇద్దరికి సినర్జీ ఉండి ఒక బ్లాస్ట్ అవుతది కదా! అలాంటి కథని నేనెప్పుడు ఎవరికీ తీసుకెళ్ళలేదు స్టార్‌కి. అది ఉంటే నేను స్టార్‌కి డెఫినెట్‌లీ కాళ్ళు పట్టుకొని చేయించుకుంటాను. అదైతే నాకు నమ్మకం ఉంది. అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు అది ఉంది. వాళ్ళు ఆ రెస్పెక్ట్ ఇస్తారు నాకు. అది నేను అలాంటిది రాయలే యాక్చువల్లీ. అంటే ఇప్పుడు సో, ఇది 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 కూడా నేను స్టార్స్ కోసం రాయడం కాదు గానీ, స్టార్స్ చేయాల్సిన సినిమా. అది చేశారు. అది జరిగింది. సో, ఐయామ్ హ్యాపీ.